హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈ శనివారం మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పీబీకేఎస్ మధ్య జరగబోతుంది. ఒకవైపు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పవర్ హిట్టింగ్, మరోవైపు పీబీకేఎస్ బౌలింగ్ స్ట్రెంగ్త్ డామినేషన్. ఎవరు గెలుస్తారో ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లలో ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. మరోవైపు పీబీకేఎస్ 4 మ్యాచ్లలో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. అటు పీబీకేఎస్ కూడా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంది. ఇక ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే 10 సార్లు తలబడిన ఇరు జట్లు ఎస్ఆర్హెచ్ 6 సార్లు, పీబీకేఎస్ 4 సార్లు గెలిచాయి. ఇక్కడ ఎస్ఆర్హెచ్ డామినేషన్ కనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన ఇస్తున్నారు. ముందుగా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్లో 286 భారీ స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత 4 మ్యాచ్లలో తక్కువ పరుగులు చేసి ఓటమి చూసింది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బట్ ఈ సీజన్లో ఆ ఫైర్ మిస్ అయింది. బౌలింగ్లోనూ లాస్ట్ 2 ఇయర్స్ పర్పుల్ క్యాప్ విన్నర్స్ ఉన్నప్పటికీ అంత ఎఫెక్ట్ చూపించడం లేదు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 200కు పైగా స్కోర్ చేయాలి. అలానే బౌలర్లు పీబీకేఎస్ టాప్ ఆర్డర్ని త్వరగా అవుట్ చేయాలి. ఇప్పుడు పీబీకేఎస్ గురించి చూద్దాం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పీబీకేఎస్ ఈ సీజన్లో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో ప్రియాన్స్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నారు. అలానే మిడిల్ ఓవర్స్లో శ్రేయస్ అయ్యర్, ఫినిషింగ్లో మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్ ఆ స్టార్ట్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పీబీకేఎస్కి హర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ లాంటి స్టార్ బౌలర్స్ ఉన్నారు. హర్ష్దీప్ సింగ్ డెత్ ఓవర్స్లో యార్కర్లతో రన్స్ని కట్టడి చేయగలరు. అలానే చహల్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తూ జట్టుని ముందుకు నడిపిస్తున్నారు. పీబీకేఎస్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లని త్వరగా వచ్చేయాలి. అలానే చేజింగ్లో కూల్గా ఆడాలి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ బ్యాటర్స్కి ఫేవరెట్. హై స్కోరింగ్ గేమ్స్ ఇక్కడ కామన్. 180 నుండి 200 స్కోర్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ స్పిన్నర్లకి కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే వేరియేషన్స్ ఉపయోగించవచ్చు. ఎస్ఆర్హెచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుందా, లేక పీబీకేఎస్ గెలిచి తమ స్థానాన్ని పదిలం చేసుకుంటుందా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. డైలీ ఐపీఎల్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.